మారుమనసు పొంది సువార్తను నమ్మడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉంటున్నారు. ప్రయాసపడి పాప భారమును మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి కలుగజేతనని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రియులారా, ఈ భూలోకంలో మనుషుల జీవితాన్ని గమనించినప్పుడు శాంతి లేకుండా, నెమ్మది లేకుండా ఎంతో కలవరంతో జీవిస్తూ ఉన్నాడు. లోక సంబంధమైన పాపాన్ని బట్టి, అపవిత్రమైన జీవితాన్ని బట్టి, నెమ్మది లేని, శాంతి లేని జీవితాన్ని జీవిస్తుంటున్నప్పుడు దేవుడు మానవుని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. నిన్నటి దినాన గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, ప్రపంచమంతా కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లోకమంతటి కొరకే ఆయన శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచేవాడని నమ్మి ఆయన యొక్క మరణాన్ని గురించి ప్రియులారా పండుగ ఆచరిస్తూ వచ్చారు. ఈ ప్రపంచంలో ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నప్పటికీ, మంచి జ్ఞానం కలిగిన వారు ఉన్నప్పటికీ ప్రియులారా మానవాళి కొరకే, ఈ ప్రపంచం అంతటి కొరకే చనిపోయిన వారు, సమాధి చేయబడిన వారు ఎవరు కూడా లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారే ప్రియులారా ఆయన మానవుల కొరకు చనిపోయాడు. ఎందుకంటే మనము మన పాపముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మన కొరకు యుక్త కాలమున ఆయన చనిపోయాను అని రాయబడింది. చూసారా, ఈ భూలోకంలో మనుషులు ఏ భేదమును లేదు, అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ భాష మాట్లాడినా, ఏ దేశం వారైనా వీళ్ళందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రియుడా, పాపం వల్ల వచ్చే జీవితం ఏంటో తెలుసా? భయంకరమైన మరణము, అగ్నిగుండము, నిత్య నరకం. అది కాబట్టి అన్ని గ్రంథాలు చెప్తా ఉన్నాయి నరకం ఉన్నది. కాబట్టి ప్రియులరా, ఆ అగ్ని గంధకములతో మండు గుండములో పాపులందరూ కూడా ప్రియులరా వారు అగ్నిలో కాలిపోవలసిందే. వారు ఎవరైనా కావచ్చు, వారు ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణము నుండి నువ్వు తప్పించబడాలి అంటే, ఆ మరణము నుండి, ఆ నరకము నుండి, భయంకరమైన అగ్ని గుండము నుండి నువ్వు కాపాడబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. అందుకే నేను చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు చేరలేడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారులారా, మైక్ ద్వారా వింటున్న వారులారా, ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచితే చాలు. ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు, మతం మార్చుకోవాల్సిన పని లేదు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచితే చాలు, మీ పాపాలు క్షమించబడతాయి. ఈ బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటా ఉంది. కాబట్టి కేవలము చిన్న విశ్వాసము, యేసుక్రీస్తు దేవుడు, ఆయన సర్వలోక మానవాళి కొరకై ఈ లోకానికి వచ్చాడు. సర్వలోక మానవాళి కొరకై ఆయన కల్వారి శిలువలో ఏ పాపము లేనివాడుగా తనను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడవ దినాన లేచాడని నీ హృదయం అందు విశ్వసిస్తే చాలు, నమ్మితే చాలు, ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. నువ్వు విశ్వాసం ద్వారా నీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. పిల్లలు మీరు ఎవరైనా సరే కేవలం చిన్న విశ్వాసం ఉంచండి, ప్రభు మీ పాపాలు క్షమించి మీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఆత్మరక్షణ పొందుదురు. బోలే జిందా ఖుదావన్ యీశు మసీహ్కి, రాజైన ప్రభు యీశు మసీహ్కి, లోకాన్ని ప్రేమించిన యేసు ప్రభునకే, లోకమంతటి కొరకై సిలువలో చనిపోయిన యేసు ప్రభుకే, సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన సజీవుడై లేచే యేసు ప్రభునకే. రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్. బోలియే జిందా ఖుదావన్ यीशु मसीह की जय, हालेलुया, हालेलुया।